నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయింది. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో ముమ్మిడివరం, తంబళ్లపల్లె నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందాం. రణక్షేత్రంలో ముందుగా కోనసీమకు వెళదాం. మూడు వైపులా గోదావరి, ఒకవైపు సముద్ర తీరం ఉన్న ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటాయా? బీసీ, ఎస్సీ, కాపు ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఓటర్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారు? టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాటేమిటి? పొత్తులో భాగంగా సీటు తగ్గని జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ రూటెటు? ముమ్మిడివరంలో కోడి పందాల్లాగే ఎన్నికల్లో కూడా పందాలు జోరుగానే సాగుతాయా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన ముమ్మిడివరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి స్పీకర్నిచ్చింది ఈ నియోజకవర్గమే. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ సెగ్మెంట్లో మత్స్యకారులే గెలుపోటములు నిర్ణయించే విధాతలు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే విపక్ష కూటమిలో లుకలుకలు ఫలితంపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 1972లో ముమ్మిడివరం నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికీ 12 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 5 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. ముమ్మిడివరం, కాట్రేనికోన, పోలవరం మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోవే. 2009 పునర్విభజనలో తాళరేవు మండలం కూడా ఇందులో కలిసింది. అంతకుముందు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ సెగ్మెంట్ 2009 తర్వాత జనరల్గా మారింది. ఒక నగర పంచాయతీ, 63 పంచాయతీలు, 49 రెవెన్యూ విలేజ్లున్నాయి. మొత్తం ఓటర్లు 2,41,870 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,20,680 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,21,190 మంది ఉన్నారు. అంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి గంటి మోహనచంద్ర, బాలయోగి, బత్తిన సుబ్బారావు వంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. పునర్విభజన తర్వాత నియోజకవర్గం మారినట్లే ఇక్కడి రాజకీయాలు కూడా యానాం వేదికగా మారడం ప్రారంభమయ్యాయి. అంతవరకు బాలయోగి కనుసన్నల్లో ఉన్న రాజకీయాలు కాస్త యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చేతిలోకి మారాయి. కొన్నాళ్ల వరకు ఆయన చెప్పిందే వేదంగా మారింది. ఇక కోనసీమ అంటేనే కులాలకు ప్రాధాన్యమిచ్చే ప్రాంతం. ఇక్కడ కులాధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. ముమ్మిడివరం నియోజకవర్గం ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇతర నియోజకవర్గాల్లో 2-3 కులాల మధ్య ఆధిపత్య పోరు ఉంటే ముమ్మిడివరంలో మాత్రం మత్స్యకారులదే ఆధిపత్యం. ఎన్నికల్లో మత్స్యకారులు ఎటువైపు మొగ్గు చూపితే గెలుపు అటువైపే ఉంటుంది. మత్స్యకారులే ఈ నియోజకవర్గంలో శాసనకర్తలు. ముమ్మిడివరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార వైసీపీకి చెందిన పొన్నాడ సతీష్. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై విజయం సాధించిన ఈయన ఈసారి ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన కూడా పోటీలో ఉండడంతో ఆ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పితాని బాలకృష్ణ ఏకంగా 33,000కు పైగా ఓట్లు సాధించారు. దీంతో ఓట్లు చీలి వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ 5,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఈ రెండు పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి.
అయితే పితాని బాలకృష్ణ వ్యవహారం ఇంకా అనుమానాస్పదంగానే ఉండడం అందరిలోనూ సందేహాలకు తావిస్తోంది. 5 ఏళ్లు పార్టీ కోసం పనిచేయడంతో పాటు కోట్ల రూపాయలు ఖర్చు చేశానంటూ ఆయన ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం విజయానికి ఏ మేరకు సహకరిస్తారన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. ఇక మరోవైపు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని సతీష్ అంటున్నారు. ఆధ్యాత్మికతకు ఎంతో పేరున్న ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రకృతి ప్రసాదించిన వరం ఇక్కడి వాతావరణం. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, ఈ ప్రదేశాలను చూసేందుకు వివిధ జిల్లాల వారు ఇక్కడికి రావడం సర్వసాధారణం. ఇక్కడ ప్రధానమైనది మత్స్య సంపద, వ్యవసాయం. వీటి కారణంగా ముమ్మిడివరం ఆర్థికంగా పరిపుష్టిగా ఉందని చెప్పాలి. ముమ్మిడివరం నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతం వేలాది కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇదే ఇక్కడి మత్స్యకారులకు తల్లి, తండ్రి, తోడు, నీడ. ఈ తీర ప్రాంతంపైనే ఆధారపడి ఉంటుంది. తెలతెలవారుతుండగా భుజాన వలలతో వేటకు వెళ్లే మగవారు ఏ 4-5 రోజులకో వెనక్కి తిరిగి వస్తారు. ఆ వలల్లో చిక్కిన మత్స్య సంపద వారి జీవితాలకు ఆలంబనగా మిగులుతుంది. ఇక్కడి నుంచి ఏటా కోట్లాది రూపాయల మత్స్య సంపద వివిధ దేశాలకు ఎగుమతవుతుంది. ఈ ప్రకృతి ఇచ్చిన మత్స్య సంపదతో పాటు కొత్తగా వచ్చిన రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా నియోజకవర్గానికి ఆర్థికంగా బలాన్ని అందిస్తాయి. ఇక్కడి రాజకీయం కూడా మత్స్యకారులపైనే ఆధారపడి ఉంటుందంటే దాని ప్రభావం నియోజకవర్గంపై ఎంతవరకు పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వ్యవసాయ పరంగా కోనసీమ అంతటా విస్తరించిన కొబ్బరి పంట ఇక్కడ కూడా అధికమే. వేలాది ఎకరాల్లో విస్తరించిన కొబ్బరి తోటలు ప్రకృతి రమణీయతను పెంచడమే కాదు, ఇక్కడి వారికి జీవనోపాధి కూడా కలిగిస్తాయి. ఇక్కడున్న కొబ్బరి పరిశ్రమలతో యువతకు ఉపాధి మార్గాలున్నాయి. ఇక నియోజకవర్గంలో మరో ప్రధాన పంట వరి. ఇది కూడా వేలాది ఎకరాల్లోనే సాగవుతుంది. ఇక్కడ పండించిన వరి పంటకు ఇతర రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంటుంది. దీని కారణంగా ఇక్కడి నేలే కాదు, నీరు కూడా ఇందుకు దోహదపడుతుందని రైతులు చెబుతున్నారు. ఇలా వ్యవసాయ రంగంలో కూడా ముమ్మిడివరం నియోజకవర్గం తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంది. మడ అడవులు ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రకృతి ప్రసాదించిన వరం. పడవలపై ప్రయాణిస్తూ మడ అడవుల సోయగాలను తనివితీరా ఆస్వాదిస్తారు పర్యాటకులు. ముమ్మిడివరం నియోజకవర్గం తీర ప్రాంతమంతా విస్తరించిన ఈ మడ అడవుల ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో ఇక్కడికి పర్యాటకుల రాక ఎక్కువైంది. అలాగే పడవల్లో నదీపాయల వెంబడి ప్రయాణిస్తే మత్స్యకారుల ఆరాధ్య దైవమైన కాలభైరవ ఆలయం ఉంటుంది. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో అటు పుణ్యం, ఇటు పర్యాటక అనుభూతి రెండూ యాత్రికుల సొంతమవుతాయి. వృద్ధ గౌతమి నది తీరాన వెలిసిన మురుముళ్ల వీరేశ్వర స్వామి ఆలయం మరో విశేషం. ఏడాదిలో కొన్ని రోజులు మినహా శ్రీ వీరేశ్వర స్వామివారి కళ్యాణం నిత్యం జరుగుతుంది. పెళ్లికాని యువతీ యువకులు ఇక్కడ కళ్యాణానికి వారి నక్షత్రం ప్రకారం వస్తే అతి త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అంటారు. ఇక్కడ కళ్యాణం చేయించాలంటే కనీసం 4 రోజుల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. శ్రీ బాలయోగీశ్వరులు ఇక్కడి మరో ఆధ్యాత్మిక విశేషం. మానవుడిగా పుట్టి తన తపో దీక్షతో దైవంగా రూపాంతరం చెందిన మహోన్నతుడు ఆయన. మహాశివరాత్రి మర్నాడు జరిగే శ్రీ బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కొత్తపల్లి వలీబాబా ఆశ్రమం కూడా ముమ్మిడివరానికి ప్రత్యేకతను తీసుకొస్తుంది. నియోజకవర్గంలో ప్రధాన సమస్య రోడ్లు. ఇరుకిరుకు రోడ్లతో గ్రామాలకు సైతం సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల ఎజెండా మాత్రం తమకు మంచి రవాణా సౌకర్యాలను కల్పించిన వారికే పట్టం కడతామని చెబుతున్నారు. చూడాలి రానున్న ఎన్నికల్లో ముమ్మిడివరం ప్రజలు ఎవరికి పట్టం కడతారు.
రణక్షేత్రంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గం ముఖ చిత్రాన్ని చూద్దాం.